హలో, బండి కాస్త ముందుది. ఇదిగో బండి తీయమని చెప్తున్నాను కదా. ఎలా తీయాలి? ప్రాబ్లంతో బండి ఆగిపోయింది కదా. అరే తోసుకుంటే వెళ్ళి అటుపక్క పెట్టి చూడవయ్యా. మీరు హెల్ప్ చేయొచ్చు కదా. అరే మేమేం చేస్తామయ్యా. త్వరగా. ఈ మనిషి నాకు తెలుసు సార్. అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే. అంటే రూటర్ అనే కంప్యూటర్ హ్యాకర్ ఇక్కడే ఉండుంటాడు. ఆ రూట్ లో ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంచారు. ఎలాగైనా సరే వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి. వాడి మిషన్ ఏమిటో మనకి తెలియాలి. అంతేకాదు ఈ మిషన్ లో మీ హెల్ప్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇలా చూడు, నువ్వు ఈ గేట్ బయటే నుంచి జాగ్రత్తగా చూస్తుండు. రండి. ఇక్కడ ఎవరూ లేరు. ఫ్రెడీ సార్, మొత్తం అంతా చూశాను. అసలు ఏమి దొరకలేదు సార్.
ఇన్ఫర్మేషన్ తప్పుగా ఉండదు, ఇక్కడే ఉంటుంది. రండి చూద్దాం. ఇక్కడ ఎవరూ లేరే. చైర్ ఇప్పుడు కూడా వేడిగా ఉంది, అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు. మరి ఏ దారంట వాళ్ళు బయటపడుంటారు? సార్, మనం 4 వైపుల నుంచి బంగ్లాలోకి వచ్చాము, కానీ బయటికి ఎవరు పారిపోయినట్టు కనిపించలేదే. సార్, ఆ? ఈ మానిటర్ చూడండి, ఇది ఈ ఇంటి ఫుటేజే. మమ్మల్ని చూసి పారిపోయి ఉంటారు. అయ్యుండొచ్చు, ఎక్కువ దూరం వెళ్ళుండ్రు. ఈ ప్లేస్ అంతా బాగా చెక్ చేయి. పూర్వి, ఈ కంప్యూటర్ని బాగా చెక్ చేసి ఏం దొరుకుతుందో చూడు. ఆలోగా నేను గేట్ వరకు వెళ్ళొస్తాను. మహేష్, మహేష్, ఎస్ సార్. ఆ రూట్ లోపల లేదు, పారిపోయాడు అనుకుంటాను. నువ్వు ఇక్కడే ఉన్నావా? సార్, నేనైతే ఇక్కడే ఉన్నాను, బయటికి ఎవరు వెళ్ళలేదు. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళలేదు? లేదు సార్. మెయిన్ గేట్ నుంచి ఎవరూ వెళ్ళలేదు. మరైతే ఆ రూట్ ఎటు వెళ్ళి ఉంటుంది? సార్, వెనక వైపు పారిపోవడానికి ఒక గేట్ ఉంది సార్, అక్కడి నుంచే ఎస్కేప్ అయినట్టున్నారు. సార్ సార్ ఈ కంప్యూటర్ పాస్వర్డ్ ప్రొటెక్టర్ బ్యూరోకి తీసుకువెళ్ళాలి. సార్, ఈ రూట్ భయంకరమైన మిషన్ ని కంప్లీట్ చేయడానికే చూస్తోంది. ఆ రూట్ని మనం వెంటనే పట్టుకుని తీరాలి. ఒక నిమిషం. ఈ ఇంట్లో ఎక్కడ కార్పెట్ లేదు. ఇక్కడ కార్పెట్ పరిచారు, దానిపైన స్టూల్ ఉంది. దాన్ని తీ. సార్ సార్ ఈ చోట్లో రహస్య మార్గమా? ఫ్రెడీ, నువ్వు వెళుతూనే ఉండు, మేము లోపలికి వెళ్తాం. ఏయ్, నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకుంటే, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. నేనేమి చెప్పాలనుకోవడం లేదు. ఏదైనా సరే నా లాయర్ మాట్లాడతారు. సార్ సార్ రూట్ కంప్యూటర్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేసాం. ఇన్క్రిప్షన్లో కూడా గెలిచాం. ఏమైనా తెలుస్తోందా? అవును సార్. సార్ ఈవిడ ఇంటర్నెట్లో చాలా భయంకరమైన వీడియోస్ని పోస్ట్ చేస్తున్నారు. డార్క్ వెబ్ సార్. డార్క్ వెబ్ ఇంటర్నెట్ లో ఒక సీక్రెట్ ప్లేస్ అని మీకు తెలుసు. ఆ ప్లేస్ లో చాలా మంది కుట్రవాదులు టెక్నాలజీతో తమ తప్పులన్నీ అందులో దాచిపెడుతుంటారు. కొందరు ఏజెంట్లుగా ఉంటారు, కిడ్నీ దొంగలు, లేదంటే ఎవరైనా చంపే కాంట్రాక్ట్. ఈ సైట్ లో జరగని ఘోరాలంటూ ఏమీ లేవు. నాకు ఒకటే అర్థం కావడం లేదు. ఇన్ని పనులు చాలా ఫ్రాంక్ గా జరుగుతూ ఉన్నాయి, కానీ వీటిని అడ్డుకోవడానికి మనం ఎందుకు ఏమీ చేయడం లేదు? అదంత ఈజీ కాదు సార్. ఆ సైట్ లోకి వెళ్లాలంటే ఒక కంప్యూటర్, సాఫ్ట్వేర్ కావాలి. అది ఇలాంటి ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకి ఈ రూట్ కదా? ఎస్ ఎస్ సార్. సార్. అంటే మనందరికీ తెలుసు, ఈ డార్క్ వెబ్లో ఐపీ అడ్రస్ అలాగే యూసర్ ఐడి రహస్యంగానే ఉంటుంది. ఏది చూపించు. ఆ రూట్ ఎలాంటి వీడియో వేశాడో చూద్దాం.
అయ్యో బాబోయ్, దీన్ని చూస్తుంటే హర్రర్ సినిమాలో సీన్ లా కనిపిస్తోంది. ఈ సీన్ ని డార్క్ వెబ్ లో ఎందుకని ఉంచారు? సార్, ఇది ఎలాంటి ఫిల్మ్ సీను కాదు. ఇది నిజంగానే జరిగింది. ఏ హీరోయిన్ నటించలేదు. ఇన్ఫాక్ట్ ఒక అమాయకురాలికి జరిగింది. నాకు సంబంధించినంత వరకు దీన్ని స్నఫ్ ఫిలిం అని చెబుతారు. అవును సార్, ఈ వీడియోలో పెద్ద ఇండస్ట్రీయే ఉంది. సరే, ఎవరి అమ్మాయి? నాకు తెలీదు. తన చావుకి నువ్వే బాధ్యత. లేదు సార్, నేను ఎవరి చావుకి కారణం కాదు. నాకు జస్ట్ డబ్బిచ్చారంతే. ఈ వీడియోని డార్క్ వెబ్ లో వేయమన్నారంతే. వాళ్ళు చెప్పినట్టే నేను చేశాను. డబ్బిచ్చిందెవరు? నాకు తెలీదు సార్. తెలీదని చెప్పారంటే ఇక్కడేమీ బాగుండదు. ఒక అమ్మాయి ప్రాణాలే పోయాయి తెలుసా? సార్ ప్లీజ్ నన్ను నమ్మండి. ఆన్లైన్ లో నా అకౌంట్ లో డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారంతే. ఎవరు చేశారో కూడా నాకు తెలీదు. తెలియకుంటే తెలుసుకుని రండి. కంప్యూటర్ విషయంలో నువ్వు ఒక పులి అంటున్నారు. ఇది నీ వల్ల చేయడం కుదరదా? కుదురుతుంది, చేసి తీరాల్సిందే. అభిజిత్, ఇటువంటి ఫిల్మ్ని ఎవరైనా తీసి దాన్ని అప్లోడ్ చేస్తున్నారంటే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మృత్యు ఆట. సరే, ఒకే సొల్యూషనే ఉంది. ఈ అమ్మాయి ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకి ఫార్వర్డ్ చేద్దాం. తను ఎవరన్న విషయం ముందు తెలియాలి. ఆ తర్వాత సంగతి తేలుద్దాం. చెప్పండి, మీరు ఎవరిని కలవాలి? ఇది రియా వాళ్ళ ఇల్లే కదా? అవునండి, నేను వాళ్ళ నాన్నని. లోపలికి రండి. అదేమిటంటే మేమిద్దరము సిఐడీస్. మీకొక బ్యాడ్ న్యూస్. మీ అమ్మాయి రియా ఇప్పుడు మన మధ్య లేదు. తెలుసు, కానీ తను చనిపోయిన 10 రోజుల తర్వాత చెప్పడానికి మీరెందుకు వచ్చారు? మీ అమ్మాయి రియా చనిపోయిన విషయం మీకు తెలుసా? మీరు ఆ కార్ యాక్సిడెంట్కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారా? అయితే మీకు విషయం అంతా పూర్తిగా తెలిసే ఉంటుంది. తనకు కార్యం కూడా ముగిసిపోయింది. ఒక నిమిషం, ఇప్పుడు మీరు ఏ కార్ యాక్సిడెంట్ గురించి చెప్తున్నారు? అందులోనే కదా మా రియా చనిపోయింది. ఆ టాక్సీలో తను పూణేకు వెళ్ళింది. కాదు, రియా కార్ యాక్సిడెంట్లో చనిపోలేదు. మీరు ఏమంటున్నారు? ఒక్క నిమిషం. ఈ అమ్మాయి రియాయేనా? తను రియానే. యాక్సిడెంట్ జరిగిన రోజు ఇదే డ్రెస్ వేసుకుంది. ఒక నిమిషం, సారీ, ఇక్కడ ఏదో ఒక కన్ఫ్యూషన్ ఉంది. నాకు చెప్పండి, రియా కార్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది? తను కాల్ ట్యాక్సీలో పూణేకి వెళ్ళిపోయింది. తనతో పాటు 7గురు ఉన్నారు. వెళ్లే దారిలోనే చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. కారు మొత్తం కాలిపోయి బూడిదైపోయింది. ఎవరి ముఖాన్ని చూసి కూడా గుర్తుపట్టలేకపోయాం. అయితే మీరు రియాని ఏ విధంగా గుర్తుపట్టారు? అవును, తన దగ్గరున్న సామాన్లు, వాటి ద్వారానే తన్ని మేము గుర్తుపట్టాం. కానీ మీరు ఒక విషయం చెప్పలేదు. ఇంతకీ ఈ ఫోటో ఎప్పటిది? ఈ ఫోటోని ఎప్పుడు తీశారో మాకు కూడా తెలీదు. ఎప్పుడు మాకు తెలుస్తుందో అప్పుడు మీకు కూడా చెప్తాం. రియాకు జరిగిన యాక్సిడెంట్ కేవలం ఒక నాటకమే. తన మరణం గురించి బయటికి తెలియకూడదని ఈ విధంగా చేశారు. సరే సార్, రియా యాక్సిడెంట్ ఒక డ్రామా అయితే మిగతా 7గురు కూడా ఆ కారులో ఉన్నారు కదా, వాళ్ళు కూడా రియాలాగే చంపబడ్డారా? అయ్యుండొచ్చు. ఆ ఫ్యామిలీ ఎవరో తెలుసుకోవాలి. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఇక్కడ చాలా మంది చనిపోయారు కదా, అందులో ఇతనికి మాత్రమే ఇంకా అంత్యక్రియలు జరగకుండా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ సోలంకి ఈ బాడీ ద్వారా ఏం కనిపెడతారో చూద్దాం. సూటిగా చెప్పాలంటే బాడీ పూర్తిగా కాలిపోయినందువల్ల మొహాన్ని కూడా సరిగ్గా చూడలేదు. మీ అనుమానం చాలా కరెక్ట్గా ఉంది. ఈ బాడీ టామీది కాదు. మాకు అప్పుడే అనిపించింది. ఇది ఎవరు, విషయమేంటో తెలిసిందా? లేదు, ఈ బాడీ ఎవరిదనేది ఇంకా తెలియలేదు. కానీ వీడు ఎలా చచ్చాడనేది మాత్రం బాగా తెలుస్తుంది. నేను వీడి బాడీని ఎగ్జామిన్ చేశాను.
అప్పుడు వీడి పొట్టలో బాగా గట్టిగా పొడిచినట్టుగా గుర్తులున్నాయి. ఏంటి కత్తా? ఆ కత్తే. నాకు తెలిసినంత వరకు ఆ కత్తి వల్లే వీడు చచ్చిపోయి ఉండాలి. కత్తితో వేరే ఎవరినో బలంగా పొడి చేసి అతన్ని టోనీ అని చెప్పి ఇక్కడ యాక్సిడెంట్ బాడీకి లెక్క చూపించారు. ఈ గ్యాంగ్ ఇంకా ఏమేం చేస్తారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఈ అబ్బాయి 3 రోజుల ముందే చనిపోయి ఉన్నాడు. కారు యాక్సిడెంట్ జరిగి 10 రోజులు అయ్యింది. అది కరెక్టే. కార్కి ఎప్పుడైతే ఎక్స్ప్లోజివ్ ని కాల్చపడిందో అంతకుముందు చాలా రోజుల ముందే వీడు చంపబడ్డాడు. అందుకే 3 వీక్స్ నుంచి వీడి బాడీని భద్రంగా ఉంచారు. ఈ భయంకరమైన ఆటకి ముందు ముగింపు పలకాల్సిందే. మనం ముందుగా ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ చోటుకి వెళ్లే తీరాలి దయ. అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో విచారిద్దాంరా. నేను జాలీగా డ్రైవ్ చేస్తూ వచ్చాను. రేడియోలో పాట వింటూ వచ్చాను. అప్పుడు సడన్గా ఒక సౌండ్ విన్నాను. నేను వెంటనే కారు నుంచి దిగాను. అప్పుడు భయంకరంగా కారు కాలుతున్నది నా కళ్ళారా చూశాను. ఏం చేయాలని అర్థం కాలేదు నాకు. సరే, ఇదంతా అప్రాక్సిమేట్గా ఎన్ని గంటలకు జరుగుంటుంది? సార్, నాకు తెలిసినట్టుగా ఈవినింగ్ 5 o'clock అయి ఉంటుంది. ఇది ఎలాగుంటుంది సార్? ఒక నిమిషం సార్, ఇది చెక్ పోస్ట్ ఫుటేజ్. కారు 3:30కి పాస్ అయింది. అయితే ఈ చోటు అక్కడి నుంచి 20 కిలోమీటర్ దూరమే. 20 కిలోమీటర్ల దూరం దాటి రావడానికి 2.5 గంటల సమయం పట్టకూడదు. ఆ సమయంలో దారిలో ఒక చిన్న హోటల్ కూడా లేదే. టీ తాగడానికి కూడా ఆపలేమే. ఎగ్జాక్ట్లీ. అంటే కారు ఇక్కడికి 4:30 గంటలకే వచ్చి చేరుంటుంది. కానీ 5ంటికే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. దీన్ని బట్టి ఈ నేరం గంట సమయంలోనే జరిగింది. అలా అయితే బండిని ఆ టైంలో ఎక్కడికో తీసుకెళ్లారు. అందర్నీ దించేసి ఆ బండిలో 7 బాడీల్ని ఉంచుండాలి. ఆ తర్వాత ఆ బండిని ఇక్కడికి తీసుకొచ్చి బ్లాస్ట్ చేసుంటారు. ఇదే ప్లాన్ అయి ఉంటుంది. సార్, రియాని ఎక్కడికి తీసుకెళ్లారో ఆ చోట్లే తీసుకెళ్లి ఉంటారు వీళ్ళు, ఆ ఫిలిం తీయడానికి. చోటుని త్వరగా కనిపెట్టి తీరాలి. పూర్వి SMS పంపింది. ఇదేదో చెట్టు ఫోటోలా ఉంది. ఆ పూర్వి. సార్, నేనొక చెట్టు ఫోటోని పంపిస్తున్నాను. అదేమో మొరింగా ఆలుఫొరియా అంటారు. సార్, రియా ఫోటోలో కూడా ఇదే చెట్టు ఉంది. అది చూడండి సార్. ఆ ఫోటో ఒక స్క్రీన్ షాట్ మీకు పంపిస్తున్నాను. సార్, ఈ చెట్టు మహారాష్ట్రలో 2 అడవుల్లో ఉన్నాయి. ఇది అటువంటి మందా? మహారాష్ట్రలో ఇది ఏ కాడు? సార్, ఒక్క అడవేమో నాసిక్ పక్కనుంది. అలాగే ఇంకొక చెట్టు యాక్సిడెంట్ జరిగిన కాస్త దూరంలో ఉంది. ఆ అడవి పేరు ఫ్రీఫిక్స్ ఫారెస్ట్. ఈ మృత్యు క్రీడ రీఫిక్స్ అడవిలోనే జరుగుతుంది. ఆ అడవి చాలా పెద్ద అడవి కదా. అది ఎన్నో మైళ్ళుంటుంది. ఫారెస్ట్ రేంజర్స్ని పిలిచే తీరాలి. ఈ అడవిలో ఇదంతా జరుగుతుందా? నేను నమ్మలేకపోతున్నాను. మీ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్ట్గా లేకపోతే ఇక్కడికెందుకు వస్తామండి? సరే, మీరు చెప్పండి. అడవిలో ఇలాంటి సంఘటనలు మీరు చూసున్నారా, లేక ఎప్పుడైనా విన్నారా? అడవిలో ఏదైనా జరిగుండొచ్చు. లేదు సార్. ఒకవేళ అలా జరిగుంటే మేం ఖచ్చితంగా గమనించేవాళ్ళు. సరే, పర్వాలేదు. కాకపోతే మా తృప్తి కోసం ఒకసారి వచ్చి ఆ అడవిని చూడండి. షూర్. అది సరే సార్, అడవి మొత్తం చూడాలనుకుంటున్నారా? ఎందుకంటే చాలా దూరం ఉంది, చాలా టైం పడుతుంది. లేదు లేదు, అడవి మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఏ చోటైతే జనసంచారం లేకుండా ఉంటుందో ఆ చోటుని చూపించండి. ఆ జనసంచారం లేని చోటే నేరాలు జరిగే అవకాశం ఉంది. ఓకే ఆఫీసర్. వినోద్, మేఘనా, వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లేది మీ బాధ్యత. ఓకే? ఓకే సార్. సార్, సార్ 1 సెకండ్. ఇలా చూడండి సార్, ఇదే ఆ అభయారణ్యం. ఇక్కడ ఎవరో ఉండరు. నన్ను అడిగితే ఇక్కడి నుంచే మనం మొదలు పెడదాం. సరే, ఓకే. దయా, ఆ చెట్టు పైన చూడు. చిన్న కెమెరా. అంటే మనం కరెక్ట్ ప్లేస్కే వచ్చాం. ఈ చోటే అది. ఇక్కడే ఆ ఫిల్మ్ని షూట్ చేశారు. కెమెరా పైన కూడా ఉంది. అటువైపు కూడా చూడు.
ఈ కెమెరా ద్వారా వాళ్ళున్న చోటుని తెలుసుకోవచ్చు అనుకుంటా. నో అభిజిత్, ఇది ఐ అండ్ వైర్లెస్ కెమెరా. ఇందులో ఉన్న స్టోర్డ్ ఫుటేజ్ని కనిపెట్టడం చాలా కష్టం, అది అసాధ్యం. ఇది ఎక్కడైనా బ్రాడ్కాస్ట్ అవ్వచ్చు. అంతేకాదు ఈ అడవి లోపల ఇంకా ఎన్ని కెమెరాస్ ఉన్నాయో చూద్దాం. తర్వాత కెమెరాలో ఏదైనా విషయం తెలుస్తుందా అని చూద్దాం. సార్, ఈ గుర్తులు చూడండి. నాకు తెలిసి మనకు ముందే ఎవరు ఇక్కడికి వచ్చినట్టున్నారు. మనం సరైన డైరెక్షన్లోనే ఇప్పుడు వెళుతున్నాం. సార్, ఆ గుర్తులు ఇక్కడితో ఆగిపోతున్నాయి. అంటే అర్థం వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండాలి. సార్ ఓయ్ సార్ ఓయ్, ఏయ్, భయపడకు, silent గా భయపడకు. ఉండు. మేము సిఐడీస్. రా లే. సార్ మీరు సిఐడిసా? అయితే నన్ను కాపాడండి. నువ్విక్కడికి ఎలా వచ్చావు? సార్ ఈ అడవిలోంచి బయటికి ఎలా వెళ్ళాలో నాకు తెలియలేదు. ఆ హంతకుడు ఒక్కొక్కరుగా అందరినీ చంపేశాడు. సరే, నువ్వెలా ఇక్కడికి వచ్చావు? మేము షేర్ ట్యాక్సీలో వెళ్తూ ఉన్నాము సార్. సడన్గా టైర్ పంచర్ అయ్యి ఆగిపోయింది. ఎవరో మధ్య రోడ్లోనే గ్లాస్ పీసెస్ మేకులు వేశారు సార్. తర్వాత బండి ఆగిన వెంటనే కొంతమంది వచ్చారు. వాళ్ళు ముఖానికి గుడ్డ కట్టుకున్నారు. వాళ్ళు మా అందరికీ మత్తు మందు ఇచ్చారు. మేము మత్తు విడిపోయిన తర్వాత చూస్తే నేను ఈ అడవిలో పడి ఉన్నాను సార్. సార్ ఈ అడవిలో నేను నిద్రాహారం లేకుండా తిరుగుతూ ఉన్నాను సార్. ఆకులు అలములు తింటూ బతుకుతూ ఉన్నాను సార్. ఇక్కడ ఎవరైనా అరిస్తే అప్పుడు నాకు అర్థం అవుద్ది ఎవరో చచ్చిపోయారని. ఇక్కడ అన్ని చోట్ల కెమెరాలున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవడం చాలా అదృష్టం అనుకో. సార్ వాళ్ళు నన్ను ఎందుకు పట్టుకోలేకపోయారంటే వాళ్ళు కెమెరాని నా బటన్లో ఫిక్స్ చేశారు సార్. నేను ఆ కెమెరాని విరక్కొడేశాను సార్. అందువల్లే వాళ్ళు నన్ను పట్టుకోలేకపోయారు అనుకుంటున్నాను. సరే, నీతో ఉన్న వాళ్ళలో ఇంకా ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో చెప్పు. నాకు తెలియలేదు సార్. నిన్న రాత్రి నేను చెట్టు మీద కూర్చొని ఉన్నప్పుడు ఎవరో అరిసిన శబ్దం వినిపించింది. వాళ్ళని ఒకవేళ చంపుండొచ్చు లేదా గాయపరిచుండొచ్చు. అదంతా సరే గాని శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందో నీకు గుర్తుందా? నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, అక్కడే శబ్దం వినిపించింది సార్. సార్ సార్ రక్తపు మరకలు. సార్ ఇక్కడ కూడా ఉంది. అలా అయితే ఇక్కడ ఎవరికో దెబ్బలు తగిలాయి. ఇటువైపే వెళ్ళుండాలి. సార్ సార్ ఇలా చూడండి, రక్తపు మరకలు ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి. ఇక్కడ రక్తపు మరకలున్నాయి, అక్కడ ఉన్నాయి. అదిగో అక్కడ కూడా ఉంది. అలా అయితే రెండు వైపులా వెళ్ళుండాలి. పంకజ్, పూర్వి, మీరిద్దరూ అటు వెళ్ళి చూడండి. మేము ఇటు వెళ్ళి చూస్తాం. మనం ఇటు వెళదాం పదండి. ఓకే సార్. ఇలా చూడు, ఇంకో హాఫ్ అన్ అవర్లో నాకు అప్డేట్ కావాలి. ఓకే, మీరు రండి. ఒక్క నిమిషం. అక్కడేంటది? పదండి. ఇల్లా ఉండొచ్చు. గాయాలైన వారు ఇక్కడ దాగుండొచ్చు. అడవి మధ్యలో ఇల్లా? మ్యాప్లో చూస్తే అసలు ఇల్లే లేదే. ఒకవేళ ఈ ఫిలిమ్స్ అవి తీస్తున్నారు కదా, వాళ్ళకి ఇలాంటివి అవసరం పడవచ్చు. అప్పుడే కదా మనం ట్రాక్ చేయలేం. ఆ ఇంట్లో ఎవరికి దెబ్బ తగిలిందో వాడే నేరస్తుడు. అలా కూడా కావచ్చు పంకజ్.
అది మాత్రమే కాదు పంకజ్, అక్కడ కెమెరాస్ కూడా ఉండుండొచ్చు. కేర్ఫుల్గా ఉండండి. పంకజ్, టార్చ్. ఈ ఇల్లు చూసావా? తెలుగు సినిమాలో వచ్చే ఇల్లులాగుంది. ఇలా చూడు, దెబ్బలు తగిలిన వాళ్ళని ఇక్కడికే తీసుకొచ్చారు. ఆ సౌండ్ విన్నావా? లోపల నుంచే వినిపిస్తోంది. లేదు, నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి. బయటికి రా. నా దగ్గరికి రాకండి. భయపడకు, నేనేమీ చేయలేదు. మేము సిఐడిస్. భయపడకు, నాతో పట్రా. నీకేమీ కాదు. బయటికి రా. రా రా రా. అతను అతను ఇక్కడే ఉన్నాడు. అతను ఇక్కడే ఉండాలి. ఏయ్, పూర్వి, ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? పంకజ్, 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 నాకేమీ కనిపించడం లేదు. అరే పంకజ్ సార్, పూర్వి మేడం, పంకజ్ సార్. సార్, దీని తర్వాత రక్తపు మరకలు ఎక్కడ కనిపించలేదు సార్. దీనికి అవకాశమే లేదుగా. అలా దెబ్బలు తగిలిన వ్యక్తి ఈ చోటుకొచ్చుంటే ఇక్కడి నుంచి ఎలా మాయమై ఉంటాడు? ఒకవేళ నేరస్తుల చేతికి దొరుకుండొచ్చు. ఐ మీన్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చి వాడు దొరికుండొచ్చు. అలా కూడా ఉండొచ్చు. మోహిత్ కాకుండా ఇంకా ఎవరెవరు ప్రాణాలతో ఉన్నారో అర్థం కావట్లేదే. 1 అవర్ అయ్యింది. ఊర్మి, పంకజ్ ఏం చేస్తున్నారో కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. పూర్వి ఫోన్ తీయడం లేదు. ఏంటి పంకజ్? ఇదిగో చూస్తాను. పంకజ్ కూడా ఫోన్ తీయట్లేదు. వాళ్ళిద్దరూ ప్రమాదంలో ఇరుక్కున్నారా ఏంటి? సరే పద, వెళ్ళి చూద్దాం. పద. వాళ్ళు ఇటువైపే వెళ్ళారు. అక్కడ ఎవరైనా ఉండే అవకాశం ఉంది. లోపలికి వెళ్ళి నేను చూసొస్తాను. సరే, అప్పటి వరకు నేను బయటికెళ్ళి తిరిగి చూస్తాను. ఇది పంకజ్ బ్యాగ్ కదా? పంకజ్! పంకజ్! హే పంకజ్! పంకజ్! పంకజ్, ఎలా ఉన్నావు? మేల్కో, పైకిలే, పైకిలే. ఏం జరిగింది? సార్, అక్కడ ఆ ఇంటి లోపల వెళ్ళాము. అక్కడ అమ్మాయి ఉండేది. మేం తనతో మాట్లాడుతుండేటప్పుడు అప్పుడు సడన్గా ఏదో వెలుగొచ్చింది. ఏమీ చూడలేకపోయాం. ఏమని అర్థం కాలేదు. ఎలాగో ఇంటి నుంచి బయటకు వచ్చాం. ఇక్కడ వచ్చిన తర్వాత కింద పడిపోయాను సార్. నాకేం అర్థం కావట్లేదు సార్.
తల తిరుగుతుంది. పూర్వి వినోత్లు ఎక్కడ? ఎవరూ సార్ కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారని తెలియదు. లోపల ఉండేవాళ్ళు బయటకు వచ్చారని తెలియదు సార్. ఓ నో. ఏమైంది? ఏం కాలేదుగా? ఇప్పుడు పర్వాలేదు. పూర్వి వినోత్లు ఉన్నారా? నో, ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఓ గాడ్, తనకేం అయి ఉండకూడదు. ఈ కేసు మన ప్రాణాలు తీస్తోంది. మనం వెనక్కి వెళదాం. పద పద. అంటే ఇలా చూడుదయ్యా, లోపల ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తారో ఏమీ తెలియట్లేదు. ఇక్కడ చాలా కెమెరాలున్నాయి, ఆయుధాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ మించి మనల్ని గమనిస్తూ ఉన్నారు. దీన్ని ఫేస్ చేసే పరిస్థితిలో మనం ఇప్పుడు లేముదయ్యా. మరి పూర్వి తన్నిక్కడ ఒంటరిగా వదిలేసి మనం వెళ్ళిపోవాలా? హే, ఆ? ఇప్పుడు పూర్వి వాళ్ళ దగ్గర సరిగ్గా ఇరుక్కుంది. తన్ని కాపాడడానికి వెళితే మనం కూడా ఇరుక్కుంటాం. అభిజిత్, అసలు నీకు ఏమైంది? నీకు గుర్తుంది కదా, సిఐడిస్లో మనకేం నేర్పించారో గుర్తుందిగా? అంటే ఏది ఏమైనా సరే మనం మన సహచరులని వదిలిపెట్టకూడదు. ప్రాణాలతో ఉన్నా సరే, చనిపోయినా సరే. దయా, అన్ని గొడవల్లోనూ రూల్స్ బుక్ను చూసి నడుచుకుంటూ ఉండలేం. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ని యూజ్ చేయమని మనకి నేర్పించారు. పరిస్థితులకు తగ్గట్టు మనల్ని. ఐఎమ్ సారీ, నీ ఆలోచనతో నేను ఏకీభవించలేను. ఐఎమ్ సారీ. కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు. పూర్వి లేకుండా ఈ అడవిలోంచి నేను బయటికి రాను. ఇలా మొండి పట్టు పట్టకు. పూర్వి ప్రాణాలతో ఉందా లేదా ఏది ఓ, మనకు తెలీదు. తను ఒక మంచి సిఐడి ఆఫీసర్. అంత తేలిగ్గా తను ఓడిపోదు. వాళ్లతో ఒంటరిగా తను పోరాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలోనే మన హెల్ప్ తనకు అవసరం అవుతుంది. కానీ మనం ఇక్కడి నుంచి నాకు వెళ్ళి తెలిసి ఈ గుంపు దగ్గర ఎవరు ఇరుక్కోకుండా ఉన్నారో ముందు వాళ్ళని కాపాడాలి. అదే మన పని. పూర్వి పైన బాధ్యతగా ఉన్నానని చెప్తూ ఉండకు. దయచేసి నాతో రా. మళ్ళీ మంచి ప్లాన్తో లోపలికొద్దాం. పద. వీడికి ఏమైంది? ఇలా బిహేవ్ చేస్తున్నాడు. సిఐడి చరిత్రలో ఇది మొదటిసారి జరుగుంటది. సిఐడి వాళ్ళు ఎవరికో భయపడి మొదటిసారి పారిపోతున్నారు. సార్ వచ్చేసారా? ఆ జంక్షన్లోనే ఉండండి, మేము వస్తున్నాం. అరే సాలుకే సార్, ఏంటి మీరిక్కడ? నేనే. జాగ్రత్త. హేయ్, ఏంటి భయపడ్డావా? పూర్విని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతామని అనుకున్నావా? అయితే మీరిద్దరూ గొడవ చేసుకుంది ఊరికే. అభిజిత్ అక్కడ కెమెరా చూడగానే నాకు సిగ్నల్ ఇచ్చాడు. ఇంకా ఎక్కడెక్కడ డ్రోన్స్ ఉన్నాయో తెలియట్లేదు. మనల్ని గమనిస్తూ ఉన్నారు. ఎవడో ఒకడు కెమెరా ద్వారా మనల్ని గమనిస్తూ ఉన్నాడు. వాడిని మోసం చేయడానికే మేము ఇలా నటించాం. అర్థమైందా? మనం అడవిలో నుంచి బయటికి వెళ్ళామని వాళ్ళు అనుకుంటారు. కాస్త రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత మన పని మనం మొదలెట్టాల్సింది. అభిజిత్, ఇదిగో నువ్వేగా అడిగావు. ఇది ఎలాంటి డివైస్ సార్? ఇది జర్మన్ మేడ్. చుట్టుపక్కల ఎన్ని కెమెరాలు ఉన్నా సరే ఇది జామ్ చేసేస్తుంది. ఇకపై వాళ్ళు మనల్ని గమనించలేరు. అలాగే ఈ డ్రోన్, ఈ కెమెరా ఉంది చూసావు, దీని రేంజ్ 7 కిలోమీటర్స్. బ్యాటరీ అయిపోతుందేమో దయా. అంటే దీన్ని పట్టుకోకుంటే ఇది మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళుంటుంది కదా. అప్పుడు బ్యాటరీ మారుస్తారు. ఓసారి నీ ఐప్యాడ్ తీ, అందులో మ్యాప్ చూద్దాం. ఇలా చూడు, ఇదిగో ఇక్కడే మనకి డ్రోన్ దొరికింది. దీని పక్కలోనే ఆ బంగ్లా కూడా ఉంది. అంటే ఇదే వాళ్ళున్న చోటు అనుకుంటాను. రండి అక్కడికి వెళదాం. అక్కడికి వెళ్ళి మనం పూర్విని, మిగిలిన వాళ్ళని కాపాడి తీసుకురావాలి. పద. వద్దు సార్, మీరు ఉండండి. మేఘనా, మోగిత్, మీరు ఇక్కడే ఉండండి. మేము వెళ్ళి చూసొస్తాం.
ఏంటయ్యా ఇది అంతా స్టాప్ అయింది? ఏదైనా చెయ్యి, లోపల నుంచి sound లేకపోతే వస్తుంది. నేను నిన్ను చేస్తాను. పంకజ్, పంకజ్, సార్ మనల్ని ఆహ్వానించడానికి మంచి ఏర్పాట్లు చేసుంచారు. సార్, వీళ్ళు చంపాలనుకుంటే మమ్మల్ని ముందే చంపొచ్చు కదా. మమ్మల్ని చంపే ముందు వీళ్ళు ఫిలిం తీస్తారా? ఏయ్! సార్, వెళ్ళిపో సార్. నేనే పంకజ్. పూర్వి, నువ్వా? నీకేమీ కాలేదుగా? అవును సార్. వాళ్ళెక్కడున్నారు? సార్ అటువైపు సార్. ఏయ్, ఏయ్! సార్ రా, వెళ్ళు. మేఘనా, నువ్వా? వావ్, మేం శత్రువుల్ని మోసం చేస్తున్నామని ఎంతో గొప్పగా అనుకుంటూ ఉన్నాం ఇన్ని రోజులు. కానీ మేం శత్రువుని పక్కనే పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం. మీరు ఎలా ఇక్కడికి వచ్చారు? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేశాం కదా. సిఐడిసిని నువ్వు కట్టి పడేయలేవు. సందర్భాన్ని చూసి విండోస్ని పగలగొట్టాను. అక్కడి నుంచి తప్పించుకున్నాను. తర్వాత నేను వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాను. నన్ను వెతకమని వాళ్ళని పంపించింది నువ్వే కదా. ఆ తర్వాత నేను ఆ ముసుగు వేసుకున్న వ్యక్తిని చూశాను. తనని కూడా ఫాలో అయ్యాను. కాసేపటి తర్వాత మెలకు వచ్చింది. అప్పుడు నేను తనని గమనించాను. సో మిగతా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళకముందే నీ సోనిక్ సౌండ్ ఏమో వాళ్ళని స్పృహ తప్పేలా పడేసింది. చెప్పాలంటే నేనే చాలా లక్కీ. నేను కాస్త దూరంగా ఉన్నాను. ఆ సౌండ్ నన్ను ఎఫెక్ట్ చేయలేదు. అప్పుడే ఓ నిర్ణయానికొచ్చాను. ఆ ముసుగుని నేను ఆయుధంగా వాడుకున్నాను. నిర్దాక్షిణ్యంగా ఎంతో మందిని నువ్వు చంపేశావు. అసలు నువ్వు ఒక ఆడదానివే కాదు. మర్యాదగా చెప్పు, నువ్వు ఎందుకో ఇవన్నీ చేశావు? ఇదంతా నేను డబ్బు కోసమే చేశాను సార్. ఈ పని నుంచి నాకు ఎంత డబ్బు దొరికిందంటే అది నేను 5 సంవత్సరాలు పనిచేసినా దొరికిండేది కాదు. సరే, అందుకు ఏమైపోతుంది? రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు. వాళ్ళలో వీళ్ళు కూడా నీ చావని. శరీరంలో ఒక వ్యాధి ఉండడం నీకే తెలియట్లేదు కదా? నీతో ఉన్న మిగతా వాళ్ళందరూ ఎక్కడా? నేను ఎవరికీ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. నేనేమీ అలాంటి దాని కాదు. ఇంకా చెప్పాలంటే నా చేతులారా నేను ఎవరిని హత్య చేయలేదు. నాకు ఒక ఆవిడ కోటీశ్వరాలు అవడానికి ఆఫర్ ఇచ్చింది. దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. ఏదో విచిత్రమైన పేరయ్యునింది. జూట్. రూటా?
రూటే దీని వెనక ఉన్న మాస్టర్ మైండా? తను ఎందుకు ఈ విధంగా చేసిందో తనే చెప్పాలి. కానీ నీకు సంబంధించి చట్టం నీకు కఠినమైన శిక్ష విధిస్తుంది.